హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకీ. మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్లో వీడియోస్ని ఎడిటింగ్ చేయడం కోసం పెయిడ్ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారా? ఎలాంటి వాటర్ మార్క్ లేని యూజర్ ఫ్రెండ్లీ యాప్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం ఒక ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్ గురించి చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అదే YouCut. ఈ యాప్ని యూజ్ చేసి మనం ఎలాంటి వీడియోస్ని అయినా ఫ్రీగా ఎడిట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, ట్రిమ్ చేయొచ్చు, స్టిక్కర్స్ యాడ్ చేయొచ్చు, యానిమేషన్స్ యాడ్ చేయొచ్చు. ఇలాంటి ఎన్నో పెయిడ్ ఫీచర్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ యాప్ని ఎలా వాడాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. చూసి ఫాలో అయిపోండి. ఇంకా మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ముందుగా మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేశాక సర్చ్ బార్లో YouCut అని సర్చ్ చేయండి. సర్చ్ చేశాక ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చింది కదా YouCut వీడియో ఎడిటర్ అండ్ మేకర్. ఈ యాప్ని డౌన్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, సో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక మన హోమ్ పేజ్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనం న్యూ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఏదైనా ఒక వీడియో క్లిప్ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోని ఎడిట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ట్రిమ్ ఏమో వీడియోని ట్రిమ్ చేయడానికి, అంటే కట్ చేయడానికి, మ్యూజిక్ని యాడ్ చేసుకోవడానికి. కూడా మీ మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వీడియోకి ఫిల్టర్స్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, వీడియో ఫిల్టర్ అయిపోయింది. తర్వాత ఓకే ప్లేస్ చేయండి. తర్వాత ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, లాంగ్ ప్రెస్ చేసి వీడియోకి ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. యాడ్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ డన్ అని కనిపిస్తుంది సింబల్, రైట్ సింబల్, అది క్లిక్ చేయండి. అలాగే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ డ్రాగ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్కి కలర్ అప్లై చేసుకోవచ్చు. అలాగే యానిమేషన్ అప్లై చేసుకోవచ్చు. బోల్డ్ చేసుకోవచ్చు, ఇటాలిక్ చేసుకోవచ్చు, అండర్లైన్, ఇవన్నీ టెక్స్ట్ ఆప్షన్స్. స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బిల్ట్ ఇన్ స్టిక్కర్స్ కొన్ని ఉంటాయి. ఇవి నచ్చకపోతే మీరు ఆన్లైన్ వీడియో స్పీడ్ని అడ్జస్ట్ చేయొచ్చు. వీడియోని ఎన్హాన్స్ చేయొచ్చు. క్యాప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. వాయిస్ని రికార్డ్ చేయొచ్చు. వాల్యూమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీడియో వాల్యూమ్ని, వీడియోని రొటేట్ చేయొచ్చు, ఫ్లిప్ చేయొచ్చు, క్రాప్ చేయొచ్చు. దీంతో ఇవి మాత్రమే కాకుండా ఇంకా యానిమేషన్స్, ట్రాన్సిషన్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇలా ఒక పెయిడ్ ఎడిటింగ్ యాప్లో ఉన్న ఫీచర్స్, ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ని ఈ యాప్తో మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ట్రాక్ని స్ప్లిట్ చేయొచ్చు, స్పీడప్ చేయొచ్చు, ఇలాంటి ఎన్నో ఆప్షన్స్ మనకి ఈ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి ప్రివ్యూ చూస్తాను చూడండి. ఒకవేళ మనకి ఎఫెక్ట్స్ ఏమైనా వద్దనుకుంటే ఇక్కడ అండూ కనిపిస్తుంది. అండూ క్లిక్ చేస్తే మనం ఇప్పుడు చేసిన అన్ని చేంజెస్ అండూ అయిపోతాయి. సో మన ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన సేవ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫుల్ హెచ్డీ, 4K, 60 FPS, 30 FPS, ఇట్లా మన క్వాలిటీ కూడా అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా సేవ్ క్లిక్ చేయండి. వీడియో లెంత్ని బట్టి, క్వాలిటీని బట్టి ఈ స్పీడ్ అనేది డిపెండ్ అవుతుంది.